శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గ్రహముల పూజా విధానం. భీష్ముడు పలికెను, మీ నుంచి సూర్యచంద్ర మరియు కుజుల పూజా విధానం విన్నాము. ఇప్పుడు చంద్రుని పుత్రుడైన బుధుని పూజా విధానం తెలుపవలెను. పులస్త్యుడు పలికెను, తారాగర్భంలో చంద్రునికి జన్మించిన పుత్రుడు బుధుడు లేదా సౌమ్యుడు. ఇతడు పేరుకు సౌమ్యుడైన క్రూరగ్రహం. మానవులకు శుభాశుభ ఫలాలు ఇచ్చును. బుధుని మండలం బాణరూపంలో ఉండునని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చని రంగు గల పొడులతో బుధ మండలం రచించవలెను. గంధం, ధూపం, పుష్పాలతో పూజించాలి. బుధ దశలో అరిష్టం కలుగునప్పుడు మరియు గోచారంలో దోషం కలుగునప్పుడు శాస్త్రాల్లో చెప్పిన విధంగా దానాలు చెయ్యాలి. బుధుని ప్రీతి కోసం లేదా శాంతి కోసం కర్పూరం, పెసలు, ఆకుపచ్చ రంగు వస్త్రం, రత్నాలు, సువర్ణం యథాశక్తిగా దానం చెయ్యాలి. సోమపుత్ర మహాప్రాజ్ఞ వేదాంగ పారంగా నమస్తే గ్రహ మధ్యస్థ ప్రసన్నో భవమే సదా. చంద్రుని పుత్రుడు బుద్ధిమంతుడు వేదాంగ పారంగుడు గ్రహముల మధ్యలో ఉన్నవాడు అయిన బుధునికి నమస్కారం. నాకు సదా ప్రసన్నుడగునుగాక అని భక్తితో బుధుని స్తుతించాలి. ఈ విధంగా స్తుతించడం వల్ల సోమపుత్రుని అనుగ్రహం పొంది సమస్త కోరికలు నెరవేరును. గురుగ్రహాన్ని పూజించుటకు పసుపు వర్ణ పొడితో పట్టిసమన ఆయుధ ఆకారంలో మండలం రచించాలి. పసుపు వర్ణ పుష్పములతోనూ, చూర్ణములతోనూ, గంధముతోనూ, పసుపు వస్త్రములతోనూ, సువర్ణంతోనూ పూజించాలి. జాతకంలో గురువును పాపి అయినప్పుడు గురుదశలోనూ గోచారంలో దోషం కలిగితే గురువు పూజించి యథాశక్తిగా దానం చెయ్యాలి. శనగలు, పసుపు వర్ణ వస్త్రం, సువర్ణం, పుష్యరాగం విప్రునికి దానమిస్తే గురుగ్రహం వలన కలుగు దోషాలు పరిహారమగను. బృహస్పతే సురాచార్య సర్వశాస్త్ర విశారద దానే నానేన సంతుష్టో భవ సౌమ్యో మమాధున. దేవతలకు ఆచార్యుడైన ఓ బృహస్పతి, సర్వశాస్త్ర విశారదుడా, నేను చేసే ఈ దానంతో సంతుష్టుడవై సౌమ్యుడవు కమ్ము. ఈ విధంగా చేస్తే గురువు అనుకూలుడగును. ఇలా గురువును పూజిస్తే గురువు సంతుష్టుడై కోరిన కోరికలు నెరవేర్చును. ఓ రాజా, ఇక శుక్రుని పూజించే విధానం తెలుపుతాను. ఈ విధంగా చేయటం వల్ల శుక్రుడు ప్రీతుడై కోరిన కోరికలన్నింటినీ నెరవేర్చును. శుక్రునికి 5 మూలలున్న మండలం రచించాలి. దీన్ని తెల్లని పొడితో శ్రద్ధతో రచించాలి. తెల్లని పూలతోనూ, తెల్లని గంధంతోనూ, తెల్లని వస్త్రంతోనూ శుక్రుని భక్తితో శ్రద్ధతో పూజించాలి. శక్తి అనుసారంగా పాత్రుడైన బ్రాహ్మణులకు వెండిని దానం చేయటం శ్రేయస్కరం. జాతకంలో శుక్రుడు పాపి అయినప్పుడు, శుక్రుని దశలోనూ గోచారంలో పాపఫలం ఇచ్చినప్పుడు సద్బ్రాహ్మణునికి తెల్లని గుర్రం, బియ్యం, తెల్లని బట్ట, తెల్ల చందనం, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వాలి. భృగుపుత్ర మహాభాగ దానవానాం పురోహిత దానే నానేన సంతుష్టో భవ సర్వాసురార్చిత. సమస్త అసురులచే పూజించబడే ఓ భృగుపుత్ర, దానవులకు పురోహితుడా, మహానుభావ, నేను చేసిన ఈ దానంతో సంతుష్టుడవు కమ్ము. ఓ కురునందన, ఈ మంత్రం చక్కగా ఉచ్చరించి యథోచితంగా దానం చేస్తే శుక్రుడు ప్రసన్నుడగును. శనీశ్వరుని పూజించుటకు నల్లని పొడులతో మానవాకారంలో మండలం రచించాలి. నల్లగంధం, నల్లని పువ్వులు, నల్లని వస్త్రంతో పూజించాలి. లోహము, తెలకపిండి, నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. గోచారంలో కానీ దశలో కానీ శని వల్ల దోషం కలిగినప్పుడు నల్ల ఆవును, నల్లని వస్త్రాన్ని, సువర్ణం, నీలమణులు దానమియ్యాలి. సూర్యసూనో మహాభాగ ఛాయాపుత్ర మహాబల అధోదృష్టే భవశని ప్రసన్నో స్మాత్ప్రదానత. ఓ సూర్యపుత్ర, ఛాయకు పుట్టినవాడా, మహాబలవంతుడా, మహానుభావ, అధోదృష్టి కలవాడా, నా యందు ప్రసన్నుడవు కమ్ము. ఈ విధంగా శనీశ్వరుని స్తుతించి యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. అలా చేయటం వలన గోచారంలో కానీ దశలో కానీ శని వలన కలుగు దోషాలు నశించును. రాహు, వర్ణం మొదలైనవన్నీ శని వలనే ఉండును. ఆకారము సూర్యుని వలె ఉండును. పూజించటం మాత్రం సూర్యపుత్రుడైన శని వలె చెయ్యాలి. గోమేధం, ఆవాలు, నువ్వులు, గేదె, మేక, మినుములు రాహువు ప్రీతి కోసం దానం ఇవ్వాలి. సింహికాసుత దైత్యేంద్ర రాహో చంద్రార్కమర్ధన భవతుష్టో మహాభాగ దానే నానేన సువ్రత. సింహక పుత్రుడా, దైత్యేంద్రుడా, చంద్రసూర్యులను మర్దించిన వాడా, మహానుభావ, నేను చేసే ఈ దానంతో ప్రసన్నుడవ కమ్ము. కేతువుకు ధ్వజం వంటి మండలం రచించాలి. మిగిలిన పూజ వర్ణమంతా సూర్యుని వలనే అని తెలియవలెను. కేతువుకు 7 ధాన్యములు, సువర్ణం దానంగా చెప్పబడింది. ఓ రాజా, ఈ విధంగా చేస్తే రాహుకేతువులు ప్రసన్నులై ధనం, పుత్రులు, సుఖము, సౌభాగ్యం ప్రసాదించునని చెప్పబడినది. ఆ కృష్ణ అను మంత్రం సూర్యునికి, ఇమాన్ దేవహ అను మంత్రం చంద్రునికి, అగ్నిమూర్ధ అను మంత్రం కుజునికి, ఉద్భుతస్హాగ్ని అను మంత్రం బుధునికి,
బృహస్పతి అతియదయ్యో అను మంత్రం బృహస్పతికి, అన్నాత్పరి అను మంత్రం శుక్రునికి, శన్నో దేవీహి అను మంత్రం శనికి, శయానశ్చిత అను మంత్రం రాహువుకి, కేతం కృణ్వన్న కేతవే అను మంత్రం కేతువుకు చెప్పబడింది. ఆయా గ్రహముల పూజకు కానీ జపానికి కానీ ఈ మంత్రాలు చెప్పాలి. ఇలా చేస్తే గ్రహాలు అనుకూలరై గొప్ప సంపదలు ఇచ్చును. ఓ మహారాజా, నీకు క్రమంగా అన్నీ చెప్పాను. సమస్త శృతుల సారమైన దీన్ని మానవులు వింటే దైవ సన్నిధిని చేరును. ఇది పవిత్రం, యశస్సులు కలిగించును, పితృదేవతలకు ప్రియం కలిగించును, దేవతలకు అమృతం కలిగించును, పాపులైన వారికి కూడా ఇది పుణ్యాన్ని ప్రసాదించును. ఎవరైతే దీన్ని భక్తితో పఠిస్తారో, శ్రవణం చేస్తారో, లేదా మధుముర నరకులను వధించిన స్వామిని పూజను చూచునో, ప్రజలకు దీని గురించి చెప్పునో, అటువంటి వాడు ఇంద్రలోకాన్ని, శివుని చేతను, బ్రహ్మచేతను, ఇతర దేవతల చేతను కల్పకాలం గౌరవించబడును. ఋషుల యొక్క పావన చరిత్ర వినవాడు సర్వపాపముల నుంచి విముక్తుడై స్వర్గలోకం పొందును. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం ఉత్తమమైనవని చెప్పబడింది. కలియుగంలో దానమే ఉత్తమం. దానములలోకెల్లా ఉత్తమైన దానం సర్వభూతాలకు అభయం నిచ్చుట. దీనికంటే గొప్ప దానం లేదు. శూద్రునికి దానమే ముఖ్యమని భగవంతుడు చెప్పెను. దానం వల్ల అన్ని కోరికలు నెరవేరును. అతనిలో తపఫలం ఉదయిస్తుంది. ఈ పురాణం పుణ్యాన్ని కలిగించును, పావనమైనది, ఆయువు పెంచినది, సమస్త పాపాలు నశింపచేయునది. దీనిలో తీర్థములు, శ్రాద్ధములు వర్ణించబడినవి. వీటిని శ్రద్ధతో విన్నవాడు, చదివినవాడు శ్రీమంతుడగును, పాపాల నుంచి విముక్తుడగును. దానివలన లక్ష్మీనారాయణులున్న వైకుంఠాన్ని పొందును. ఓ రాజా, పుణ్యప్రదం పాపనాశకం అయిన పురాణం నీకు చెప్పాను. బ్రహ్మ, సూర్య, రుద్రులు కూడా దీన్ని గౌరవిస్తారు. అందుకే బుధులు దీన్ని వినాలని చెబుతారు. ఓ రాజా, నీకు సృష్టి ఖండం వినిపించాను. పద్మపురాణంలో ఇది మొదటి ఖండం. ఈ ఖండం 9 విధాలైన సృష్టిల గురించి వివరించును. బుధుడైన వాడు దీన్ని బ్రాహ్మణులకు వినిపించాలి, తానును పఠించాలి, వినాలి. ఇలా చేసిన వారు 1,000,000 కల్పముల కాలం బ్రహ్మలోకంలో సుఖిస్తారు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. పద్మపురాణం ఈరోజుతో పూర్తయింది, సమాప్తమైంది. విన్నవారందరికీ ధన్యవాదాలు. భగవంతునికి మనం మరొక్కసారి నమస్కరిస్తూ మరొక పురాణంలో కలుసుకుందాం.